బంగ్లాదేశ్లో నరకం అనిపిస్తున్న హిందువులు ఈ ఇస్కాన్ చిన్మయి అరెస్ట్ వైపు కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న నేపథ్యం ఏంటి అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్లో తప్పకుండా అక్కడ జరుగుతుంది తప్పు. ప్రధానంగా మైనార్టీలు అన్నప్పుడు అక్కడ ఇస్లామిక్ రాజ్యంగా ఉన్నప్పుడు ముస్లిం క్రైస్తవులు హిందువులు చాలా ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశ్ పేరే బంగ్లాదేశ్, అది బెంగాల్ సగభాగం. అప్పుడు మత ప్రాతిపదిక మీద దేశాలు నిలబడవు అని చెప్పడానికి బంగ్లాదేశ్ ఒక ఉదాహరణ. మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్ ఇండియా చీల్చినప్పటికీ మళ్ళీ ముస్లిం అని ఏర్పడిన పాకిస్తాన్ కూడా రెండుగా విడిపోయింది. అయినా మొన్నటి వరకు ఏదో లౌకిక తత్వం అది ఇది అనేవాళ్ళు. షేక్ హసీనా మొన్న ఓడిపోవటం, షేక్ హసీనా ఏమో మోదీకి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సో ఇది జరిగిన తర్వాత ఆమె ఓడిపోయాక అక్కడ చాలా అశాంతి నడుస్తుంది. అసలు ఆమె ఒక అశాంతి ప్రజా ప్రతిఘటన వల్లే ఓడిపోయారు. ఆమె ఏకపక్ష ధోరణి వల్ల ఆ ఓడిపోయాక ఇప్పుడు ఛాందస్ శక్తులు ఎక్కువగా వచ్చాయి. దానికి తోడు హసీనా పూర్తిగా మోదీతో భారతదేశంలో ఉన్న సంఘ పరివార్ వీళ్ళతో ముడిపడ్డారు కాబట్టి ఇక్కడ వీళ్ళది సనాతన ధర్మం, అక్కడ ఇస్లామిక ధర్మం, వీళ్ళ మధ్య యుద్ధం అన్నట్టుగా కూడా ఒకటి వచ్చింది. ఒకటి ప్రజాస్వామ్యంలో ఏ దేశంలో అయినా మొన్న కూడా సుప్రీంకోర్టు చెప్తున్నట్టుగా మైనారిటీ మతంగా ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. సోదర బంధం కూడా ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పాటే వాళ్ళ జాతీయ గీతం కూడా. ఆ క్రమంలో ఇస్కాన్ చిన్మయ్ అనే ఈయన హరే రామ హరే కృష్ణ నాయకుడు కూడా అక్కడ. ఈయన ఒక 7 కోరికలతో ప్రభుత్వం ముందు ఒక పత్రం పెట్టాడు. ఇప్పుడున్నటువంటి యూనస్, ప్రపంచ బ్యాంకు మాజీ అధికారి మహమ్మద్ యూనస్, ఆ ప్రభుత్వం మీద ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు. అది కూడా పెట్టాడు. ఇప్పుడు అక్కడ హిందూ దేవాలయాలు వీటన్నిటి మీద దాడులు జరుగుతున్నాయి. అసలు అదే కదా మొన్న పవన్ కళ్యాణ్, మీరు పాలస్తీనాను ఖండిస్తారు, బంగ్లాదేశ్లో జరిగితే ఖండించరా అంటే, సార్ పాలస్తీనాలో జరిగేది మారణహోమం, బంగ్లాదేశ్లో జరిగేది స్థానికంగా వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ, ఉద్రిక్తత. దాన్ని తప్పకుండా పరిష్కారం చేయాలి. దానికి అవసరమైనటువంటి జోక్యం కూడా ఉండాలి. ఇప్పుడు ఆ మాటకు వస్తే మమతా బెనర్జీ కూడా, బెంగాల్ ముఖ్యమంత్రి, ఈ విషయంలో నేను పూర్తిగా మోదీ ప్రభుత్వంతో ఉన్నానని ప్రకటించారు. ఈ విషయంలో అంటే బెంగాల్కు వేరే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా బంగ్లాదేశ్ అంటే. నేను పూర్తిగా మోదీతో ఉన్నాను. మొత్తం భారతదేశంలో ఉన్న రాజకీయ పక్షాలు, మీడియా అందరూ కూడా ఇవి సరికాదనే చెప్తున్నారు. కానీ అదే సమయం ఈయన పెట్టిన సంస్థ పేరు కూడా సనాతన సంథింగ్ లైక్ దట్. ఓకే. సో బంగ్లాదేశ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి తప్ప ఇండియాలో ఉన్న హిందుత్వ సనాతనత్వ అక్కడ ఏదో మనం ఏ దేశ పరిస్థితులు వాళ్ళు పరిష్కరించుకోవాల్సిందే. శాంతి భద్రతలు కావాలి. యూనస్ అసలు రాజీనామా చేయించాలనే దాకా వీళ్ళు వెళ్తున్నారు. ఇది ఎలా ముగుస్తుందో మనకు. అంటే హిందువులపై ఒకవేళ ఇంత అరాచకంగా ప్రవర్తిస్తే అది సీరియస్గా తీసుకోకుండా ఇంకా దీని మీద ఏవో రాజకీయ పరంగా ఆలోచించాల్సిన అవసరం అంటే షేక్ హసీనా మద్దతుదారులు వీళ్ళందరూ అన్న పద్ధతి వాళ్ళకుంది. హసీనా ఉన్నప్పుడు హసీనాను వీళ్ళు ఎక్కువ ప్రోత్సహించారు అని అలా చూడటం కూడా సరికాదు. తప్పకుండా బంగ్లాదేశ్లో హిందువులు గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. రెండోది ముఖ్య పాత్ర భారతదేశం కూడా ఆ దేశం ఏర్పడటానికి చాలా సహకరించింది. తప్పకుండా అక్కడ హిందువుల మీద లేకపోతే ఇతర మైనార్టీల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు ఇవన్నీ ఆపాల్సిన అవసరం ఉంది. చిన్మయ కృష్ణ అరెస్ట్ అన్నది ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంది. దీన్ని ప్రాపర్గా ప్రజాస్వామికంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద. ప్రజల మీద నిర్బంధం లేదా కొన్ని మతాల మీద నిర్బంధం చేసేటటువంటి ప్రభుత్వాలకు మనుగడ కూడా చాలా కష్టమవుతుంది. మనం శ్రీలంక చూస్తాం కదా, జాతి హత్యాకాండ లేకపోతే బౌద్ధులు ఇతరులు ఇవన్నీ చూసి ఇప్పుడు అక్కడ ఒక వామపక్ష ప్రభుత్వం అనూరా దిస్నాయక నాయకత్వంలో పెద్ద 300 మెజార్టీతో వాళ్ళు బ్రహ్మాండంగా పాలిస్తున్నారు. సో అలాంటి పరిణామాలకి ఇది కూడా దారితీస్తుంది.